నమస్తే, నేను మీరామ్. అందరం కూడా చాలా ఎదురు చూసాం. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అనుకున్న ఎదురు చూస్తున్నది ఒకే ఒక్క డెబ్యూ కోసం, ఒకే ఒక ప్రారంభం కోసం. అదే వైభవ్ సూర్యవంశీ మొదటి మ్యాచ్ ఎప్పుడెప్పుడు ఆడతాడా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనమే కాదు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటున్నానంటే, అతను ఎలా ఆడతాడు, ఇంత పేరు ఎలా వచ్చింది, అతన్ని చూడడానికి నిన్నైతే ఇంగ్లాండ్ లోపల అందరూ కూడా అతను వెంబడి పడి ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. చూడ్డానికి చంద్రబింబం లాంటి ముఖం, అలాగే చూడచక్కని వర్చస్సు, అలాగే అద్భుతమైన ఆట. ఒక 15 ఏళ్ళు అంటే ఇంకా కొంతమంది ముద్దుగానే చూసుకుంటారు పిల్లల్ని. ఆ లేలేత వయసు లోపల వైభవ్ సూర్యవంశీ మరి ఇంగ్లాండ్ లోపల గ్రౌండ్లో నడుస్తుంటే అందరూ కూడా కన్ను రెప్ప ఆర్పివేయకుండా చూస్తున్నారు. కానీ మరి వీళ్ళకి కనికరం కలగట్లేదు ఇంకా. ఎందుకంటే మొదటి మ్యాచ్ పేలవంగా ఆడాడు, 5 పరుగులు చేశాడు సంజు శాంసన్. రెండో మ్యాచ్ 0, మూడో మ్యాచ్ 1 నిన్న. ఇంత ఒక మంచి అవకాశాన్ని అంటే వైభవ్ సూర్యవంశీకి సంజు శాంసన్ ఆహ్వానిస్తున్నట్టుగానే ఉంది. నా స్థానంలో నువ్వు వచ్చి ఒదిగిపో, ఆడిపో, ఆడి చూపించు అన్నట్టుగానే సంజు శాంసన్ అతనికి ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నట్టుగా ఉంది. ఎందుకో మరి సెలెక్టర్లు కానీ, అంటే ముఖ్యంగా మ్యాచ్ టీమ్ సెలెక్షన్ గురించి మాట్లాడుతున్నాను. టీం అయితే ఎవరైతే సెలెక్షన్ చేస్తారో మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో, మరి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో ఏమో. ఎందుకంటే అతను ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నాడు. అలాంటి పర్ఫార్మెన్స్ అతను ఎప్పుడెప్పుడా ప్రపంచానికి చూపిద్దామనే ఉవ్విళ్ళూడుతున్నాడు. అలాగే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో అదరగొట్టాడు, తర్వాత శ్రీలంక ఏ టూర్లో అదరగొట్టాడు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, 12 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు, 14 ఏళ్లకు ఐపీఎల్ ఆడాడు, మొదటి బాల్కే 6 కొట్టాడు. ఇవన్నీ కూడా గొప్ప ఘనతలు అతని ఖాతాలో ఉన్నాయి. కానీ మనం అందరం ఎదురు చూస్తున్నట్టుగా వైభవ్ సూర్యవంశీకి ఇంకా నిరీక్షణ తప్పడం లేదు. ఇంకొక మ్యాచ్ వెయిట్ చేద్దాం. 4th రోజు మరొక మ్యాచ్ ఉంది, ఆ తర్వాత 3 మ్యాచ్లు ఉన్నాయి. వన్డే జట్లో అయితే వైభవ్ సూర్యవంశీ లేడు కనుక అతను నిశ్చింతగా ఉండొచ్చు. కానీ అతనికి ఉన్న అవకాశం అంతా కూడా ఇంకా 4 మ్యాచ్లోనే ఉంది. ఈ 4 మ్యాచ్ లోపల ఇంగ్లాండ్లో అతను ఎప్పుడెప్పుడు ఆడతాడా? ఎందుకంటే అతని గేమ్కి సూట్ అయ్యే కండిషన్స్ అతను మార్చుకుంటాడు. ఆ కండిషన్స్ తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అలాంటి సూర్యవంశీకి మరొక అవకాశం ఇస్తారా మరి 4th వరకు? అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వరల్డ్ కప్ గెలిచిన జట్టును మరి కూర్పుని మార్చకూడదు మరి అనుకుంటున్నారో ఏమో. అలా అనుకుంటే 2024 లోపల వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ఇమీడియట్గా రోహిత్ శర్మ మరి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మరి నెక్స్ట్ అటు సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చిన ఈ 2 ఏళ్లలో 2026లో వరల్డ్ కప్ గెలిచాడు. ఆ తర్వాత అతని జట్టులో స్థానం లేదు. అంటే ఇక్కడ మార్పులు జరగలేదా? ఇక్కడ వరుసగా 2 మ్యాచ్లు మరి పేలవంగా ఆడిన అటు అభిషేక్ శర్మ పేలవంగా ఆడాడు, సంజు శాంసన్ పేలవంగా ఆడాడు, జట్టు మొత్తం పేలవంగా ఆడింది, బౌలర్లతో సహా అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. మరి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. ఎందుకంటే అతను అవకాశం అడుక్కోవడం లేదు, అతని పర్ఫార్మెన్స్ని చూసి సెలెక్షన్ చేశారు. అలాగే అతని పర్ఫార్మెన్స్ని చూసి ఖచ్చితంగా అతను T20కి సూట్ అవుతాడని అందరూ అనుకున్నారు. అలాగే ఇదేం సామాజిక మాధ్యమాల ద్వారా అతనేం సెలెక్షన్ కాలేదు, అతని ప్యూర్ పర్ఫార్మెన్స్ ద్వారానే సెలెక్ట్ అయ్యాడు. అద్భుతమైన స్కోర్ సాధించాడు. ఐపీఎల్లో
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన బౌలర్లను అదరగొట్టాడు, విరగదీశాడు, వాళ్ళ బౌలింగ్ లోపల పరుగులు రాబట్టాడు, విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు, అన్ని వైపులా షాట్ ఆడాడు. షార్ట్ బాల్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, పొజిషన్లు లేకుండా మరి షార్ట్ బాల్ని ఎదుర్కోవడం, అవుట్ అవ్వడం చూసాం మనం 90s లోపల. కానీ ఎంతైనా అతను పరిణతి చెందిన ఆటగాడుగా మనం గుర్తించాం. అందుకే అతనికి ఒక అవకాశం ఇచ్చాం. సో ఎప్పుడెప్పుడా మరి వైభవ్ సూర్యవంశి ఆడతాడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ సో జూలై 4th మాత్రం ఇది ఒక ముహూర్తంగా అనుకుందాం. సో జూలై 4th కూడా ఇవ్వకపోతే మనం వెయిట్ చేస్తూనే ఉందాం. అతని అద్భుతమైన ఆరంభానికి మనం అందరం కూడా దేవుని ప్రార్థిద్దాం, అతను తప్పకుండా సక్సెస్ కావాలని. ఎందుకంటే అతని వల్ల ఇంకొకరికి అవకాశం పోవచ్చు, కానీ తగిన వాళ్ళను గుర్తించడానికి ఇది ఒక వేదిక. అతని అర్హత ఉంది అతనికి ఓపెనింగ్ ఆడడానికి ఇండియాకి. సో అందుకే సెలెక్ట్ అయ్యాడు, నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వాడిని మనం ఆపకూడదు, ఎందుకంటే ఆ ఫామ్ను ఆపితే మళ్ళీ ఫామ్లు రావడానికి చాలా కష్టం, అతని కెరియర్కే చాలా ఇబ్బంది. సో అందుకని తప్పకుండా అతనికి అవకాశం ఇవ్వాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. సో చూస్తూనే ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.